మరి రెండో ప్రశ్నలోకి వెళ్దాము. ఆజ్ఞాతిక్రమం పాపమని 1 యోహాను 3:4 ఉంది. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారు. అంత చిన్న విషయానికి దేవుడు అంత పెద్ద శిక్ష వేయడం సమంజసమా? ఓకే బ్రదర్, మంచి ప్రశ్న అడిగారు. ఇది మీకు మాత్రమే కాదు కానీ తరతరాల నుండి క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రశ్న అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది నన్ను కూడా అడిగారు. అక్కడ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపం అన్నది సరిగా మనకు అర్థం కావాలి. పండులో పాపం లేదు, చెట్టులో పాపం లేదు. కొంతమంది అంటారు అసలు అలాంటి చెట్టునే దేవుడు పుట్టించకపోతే బాగుండు కదా, ఉత్పత్తి చేయకపోతే బాగుండు కదా అని. చెట్టులో పాపం లేదు, పండులో పాపం లేదు. కానీ దేవుడు చెప్పిన మాటను అతిక్రమించట్లోనే పాపం దాగి ఉంది. ఉదాహరణకు ఒక యవనస్తురాలు ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న అడిగింది. ఇంత చిన్న పాపం చేస్తే ఇంత గొప్ప శిక్షను దేవుడిచ్చాడు, దేవుడు ప్రేమామయుడిని ఎలా మనం చెప్పగలము పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆ పాపకు ప్రాక్టికల్గా జవాబు ఇవ్వాలని, పాప నువ్వు రేపు మీ పేరెంట్స్ తీసుకొని లంచ్కి మా ఇంటికి రండి, అప్పుడు నేను లంచ్ చేసిన తర్వాత దీనికి జవాబు చెప్తాను అని చెప్పాడు. ఆ పాప వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే వారిద్దరు పేరెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు వాళ్ళు రాకముందే భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి డైనింగ్ టేబుల్ మీద అమర్చి, వాళ్ళు రాగానే వాళ్ళని ఆహ్వానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పెట్టి, మీకోసం ఈ భోజన పదార్థాలన్నీ రుచిగలవి సిద్ధపరిచాను, అందరూ సంతోషంగా ఆరగించండి. అయితే నాకు బయట పని ఉంది, నేను నా వైఫ్ బయటికి 11 అవర్లో వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఆ టేబుల్ మీద ఒక మూలన ఉన్న ఒక పాత్రను చూపించి, ఆ పాత్ర మీకు సంబంధించింది కాదు, ఆ పాపను మీరు టచ్ చేయొద్దు, ఆ మూత తీయొద్దు, అది మీకు సంబంధించింది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో అందులో ఏముంది అన్నట్టు ఒక అనుమానాన్ని వారు ఆ ప్రారంభం నుండి కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ ఆ పాప వాళ్ళ మదరు, అండి ఆ పాత్ర ఒక్కసారి చూస్తే బాగుండు కదా, ఆ మూత తీసి ఆ వస్తువు అందులో ఏముందో చూస్తే పోదా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు లేవే, అది మనకు సంబంధించి కాదని పాస్టర్ గారు చెప్పాడు కదా, దాంతో పని మనకి ఎందుకంటే, లేదు డాడీ చూద్దాం, పోయేదేముంది, జస్ట్ వరకు అట్లా మూత పైకి చూసి పెట్టేద్దాం, పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది అని పాప కూడా తల్లికి సపోర్ట్ చేసిన కారణం చేత మూత తీశారు. మూత తీయగానే అందులో ఒక చిన్న పక్షిని పాస్టర్ గారు పెట్టున్నాడు, అది ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఆ పక్షి ఎగిరిపోయిందో వీళ్ళు భోజనాలు తినడం పెట్టేసి దాన్ని పట్టుకోవడానికి ఆ గది అంతా కూడా గందరగోళం చేశారు. ఆ కుర్చీ ఎక్కి, టేబుల్ ఎక్కి, ఆ మంచం ఎక్కి, ఆ డైనింగ్ టేబుల్ మీద పాత్రలు అన్నీ కూడా గందరగోళం చేసి కింద పడేసి గందరగోళం అయిపోయింది. ఆ పక్షి దొరకలేదు కదా. ఈ టైంలోనే అక్కడే నక్కి ఉన్నటువంటి పాస్టర్ గారు తన భార్యను తీసుకొని గదిలోకి ప్రవేశించగానే, పాస్టర్ గారి యొక్క అలికిడి విని ఆయన ప్రవేశించగానే అవమాన భారంతో సిగ్గుతో తల ఉంచుకొని మౌనంగా అయిపోయారు ముగ్గురు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, బ్రదర్ వాట్ హ్యాపెన్, ఏమైంది, ఎందుకు ఇంత సిగ్గుతో ఉన్నారు, తల ఉంచుకొని ఉన్నారు, ఏమీ తెలియదే, ఇదంతా ఏంటి అంటే వారు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ నాకు తెలుసు మీరు ఏం చేశారు, ఆ మూత తీశారు కదా, పక్షి వెళ్ళిపోయింది కదా, అల్పమైంది, చిన్నదే, పర్వాలేదులేండి, ఇంత దానికి మీరు ఇంతగా సిగ్గుపడాలన్నా, ఇంతగా అవమానం ఎదుర్కోవాలన్నా అని ప్రశ్నించి అప్పుడు ఆయన వారికి వివరణ ఇచ్చాడు. దేవుడు కూడా అంతే, ఆ రోజు ఏదైనా వనములో పండు తినొద్దు అనే మాట చెప్పాడు. వారు తిన్నారు. తినడం తప్పు కాదు, ఆ పండు తప్పు కాదు, కానీ దేవుని మాట మీరడం తప్పు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో కూడా మనం ఇదే ఆలోచించాలి. దేవుడు ఏ చిన్న మాట ఇది నీకు కాదు, ఇది చేయొద్దని చెప్తే దానిని మనం అతిక్రమిస్తేనే అది పాపం. దాని వలన ఎంతో విపత్తు జరుగుతుంది. అది మనం ఏదైనా వనములో జరిగిన విపత్తును గురించి ఆలోచన చేసినప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది బ్రదర్. కాబట్టి ఈ పాపం అన్న మాట చాలా చిన్నదే, కానీ ఆ పాపం వలన కలిగిన ఫలితాలు చాలా తీవ్రమైనవి. మానవ జాతికి విపత్తును కలిగించింది. సృష్టి శపించబడింది, భూమి శపించబడింది, మానవుడు శపించబడ్డాడు. సుందరమైనటువంటి ఏదైనా వనాన్ని, ఆ సహవాసాన్ని కోల్పోయి బయటికి గెట్టివేయబడ్డాడు. ఇంత విపత్తు అందులో ఉన్నది కనుక మనం దాని గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి చక్కని ఉదాహరణతో పాపం చిన్నదా లేక పెద్దదా అన్నది కాకుండా ఉదాహరణతో కూడా మీరు మా వీక్షకులకు కూడా సమాధానం ఇచ్చినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరొక ప్రశ్నలోకి వెళ్దాం. 1 యోహాను 5:17
మరణకరం కాని పాపం కలదు అని ఉంది, అది ఏమిటి? ఓకే బ్రదర్, చాలా మంచి ప్రశ్న ఇది కూడా. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. ఏంటంటే మానవుని జీవితంలో మనం ఆలోచన చేస్తే మరణము 3 రకాలు. ఒకటి ఫిజికల్ డెత్, అంటే భౌతిక సంబంధమైన మరణం. ఇది అందరికీ వస్తుంది, ఏదో ఒకరోజు జన్మించిన ప్రతివాడు గిట్టక తప్పదు కదా. సో డెత్ ఈజ్ రియల్, మరణం అన్నది వాస్తవమే, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు, అందరూ చనిపోతారు. రెండవది స్పిరిచువల్ డెత్ ఉంటుంది. స్పిరిచువల్ డెత్ అంటే ఆత్మీయ మరణం. ఇది బ్రతికే ఉంటాం కానీ ఆత్మీయంగా చనిపోయి ఉంటారు. అంటే వీళ్ళకి ఇక దేవుని గురించిన అవగాహన కానీ, దైవ సంబంధమైన గుణలక్షణాలు కలిగి జీవించాలని కానీ, ఈ సమాజంలో దేవుని యొక్క ఉద్దేశానికి అనుకూలంగా జీవించాలని ఏం పట్టదు. అందుకని సార్దీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీ సంఘాన్ని గురించి దేవుడు ఏమన్నాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి అన్నాడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో బలహీనంగా మారిపోయిన సంఘం అది, అంటే మృతమైన సంఘం. అది స్పిరిచువల్ డెత్ అంటాం. మూడవది ఉంది, అదేంటంటే ఎటర్నల్ డెత్, నిత్యత్వంతో కూడిన మరణం. ఇది చాలా ప్రమాదం. ఆత్మీయంగా చనిపోయిన వారు మళ్ళా తిరిగి ఆత్మీయ మేలుకొలుపు కలిగి గద్దించబడి, వాక్యం ద్వారా కావచ్చు, లేక ఇతరులు స్నేహితులు గద్దించడం ద్వారా కావచ్చు, సంఘ కాపురి వాక్యంలో గద్దించడం ద్వారా కావచ్చు, ఆ ఆధ్యాత్మిక మరణం నుండి విడిపించబడి మళ్ళీ తిరిగి ఆత్మీయ జీవితంలో జీవించవచ్చు. కానీ ఇటర్నల్ డెత్ ఉన్నదే, అది చాలా తీవ్రమైంది. దాని నుండి ఎవరు తప్పించుకోరు. ఒక్కసారి ఆ నిత్యత్వంతో కూడిన మరణంలోకి వెళ్తే ఏ మానవుడు మనం తప్పించలేడు. కాబట్టి ఇక్కడ మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము అని రెండు ఏంటంటే, ఉదాహరణకు ఒక టీచర్ క్లాసులో స్టూడెంట్స్ని గమనిస్తుంది. తప్పు చేశారు పిల్లలు, అందరిని బయట నిలబెట్టి, తప్పు చేసిన వాళ్ళందరినీ వరుస క్రమంలో నిలబెట్టి, ఒక వ్యక్తిని తప్పు చేస్తే చేతులు చాపి దెబ్బలు బెత్తంతో కొట్టి లోపలికి పంపిస్తుంది. మరి కొందరిని కొడుతుంది, కానీ లోపలికి పంపకుండా బయట నిలబెడుతుంది. అంటే మొదటి వ్యక్తి చేసిన తప్పు కంటే రెండవ వ్యక్తి చేసిన తప్పిదము చాలా ఘోరమైంది కనుక అతన్ని కొట్టి కూడా బయటే నిలబెట్టింది. అలాగే మన జీవితంలో కూడా నిత్యత్వపు మరణము పొందకుండా, అంటే నరకానికి వెళ్లకుండా చేసే తప్పిదాలు కొన్ని ఉన్నాయి. ఆ తప్పిదాలకు దేవుడు చూస్తూ పానీలు అనుకోడు. ఏం చేస్తాడంటే బెత్తం తీసుకొని టీచర్ కొట్టినట్టుగానే ఇక్కడ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడే రకరకాల పనిష్మెంట్ల ద్వారా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇక్కడే శిక్షించి దానికి పరిహారం ఆయన చెల్లించుకుంటాడు. మరణకరమైన పాపం ఏంటంటే అది నిత్యత్వంతో కూడిన మరణం కనుక ఆ వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్తాడు. సహజంగా క్రైస్తవునికి ఆ నిత్యత్వం కూడిన మరణం ఉండదని నేను ఒక సంఘ కాపరిగా నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది అలాంటి మరణము నుండి మనల్ని విడిపించడానికి కదా. ఆయన మన పక్షాన సిలువలో శ్రమ అనుభవించి మరణించి ఆయన తిరిగి లేచి మరణ భయం చేత ఉన్న మానవ జాతికి విడుదల కలిగించాడు కదా. క్రైస్తవుడు ఒకవేళ తెలిసి తెలియక పాపము చేస్తే నిత్యత్వంతో కూడిన మరణంలోనికి ఆయన పంపకుండా ఇక్కడే మనల్ని శిక్షించి సరిచేస్తాడు, తల్లిదండ్రులు బిడ్డలను సరిచేసినట్టుగా అనేది నా అభిప్రాయం. కాబట్టి మీకు ఈ విషయంలో కొంత స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. థ్యాంక్స్ పాస్టర్ గారు. మరణకరమైన పాపము, మరణకరణం కాని పాపం అనే దాని గురించి చక్కగా మీరు సమాధానం ఇచ్చినందుకు మీకు మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. పాస్టర్ గారు, పాపానికి పరిష్కారం ఉందా? ఉంటే అది ఏమిటి? మంచి ప్రశ్న ఇది కూడా. అంటే పాపం రోమపత్రిక 6:23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం అని చాలా స్పష్టంగా పౌలు రాశాడు. ఆ కిందనే ఏమన్నాడంటే, అయితే దేవుని కృపావరము
యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవం అంటాడు. అంటే ఇక్కడ పాపానికి పరిష్కారము ఆటోమేటిక్గా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. యోహాను తన మొదటి పత్రిక 3:8 ఒక అద్భుతమైన మాట రాశాడు చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము ఆయను. చాలా మంచి వివరణ. అంటే అపవాది లేక సాతానుడు, దొంగ, దురాత్మ, వీడంతా కూడా సాతానికి మారు పేర్లు. వాడి పని ఏంటంటే దైవ స్వరూపంలో ఉన్న మానవుని ఏదో ఒక పాపము ద్వారా జయించి తన వైపు ఆకర్షించుకొని నరకానికి తీసుకుని వెళ్ళదని వాడి యొక్క గొప్ప ప్రణాళిక. అయితే ఈ ప్రణాళికను భగ్నం చేసి సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించి నిత్యత్వానికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి మానవావతారిగా వచ్చాడు. వచ్చి ఆయన మొట్టమొదటిగా అపవాదిని ఓడించి అపవాది స్వాధీనంలో ఉన్న మానవ జాతికి విడుదల కలిగించాడు. ఇది చక్కని ఉదాహరణ. అయితే సాతానుడు ఏం చేశాడు? సాతాను కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వాధీనంలో ఉన్న పాపులందరినీ తన వైపు తిప్పుకోవడానికి వచ్చాడని. అందుకే మానవావతారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు పట్ల కూడా తన దగ్గర ఉన్న 3 బాణాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అనే 3 బాణాలు ప్రయోగించి ఒక ప్రయత్నం చేశాడు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు ఆకలి కొన్నావు కదా, ఇగో ఈ రాళ్ళని రొట్లుగా మార్చుకుని తిను అన్నాడు. అది శరీరాశ కదా. ప్రభువు దానికి అంగీకరించలేదు. రెండవదిగా ఎత్తైన శిఖరం మీదకి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకు, దూతలు వచ్చి నేను రక్షిస్తారని అన్నాడు. ఇదేమాశ? జీవపు డమ్మం. దేవుడు తన దూతలు నీకు పంపుతాడని 91 కీర్తనలో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు దూకు, దూతలు వస్తే నేను రక్షిస్తారేమని. కానీ ప్రభు అన్నాడు, నీ దేవుని శోధించకూడదు అన్నాడు. మూడవదిగా ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఈ లోక ప్రపంచం మహిమంతా చూపించి నువ్వు దీనిని నా దగ్గర నుండి తీసుకోవడానికి వచ్చావు కదా, ఒక చిన్న పని చేయి, నా కాళ్ళ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయి, ఈ మహిమంతా నీకు చెల్లిపోతానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువుకే మొరక్కాలి అని చెప్పాడు. ఈ 3 అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రయోగించినప్పటికీ ప్రభువుల వారు వాటిని చాకచక్యంగా వాక్యం ద్వారా జయించి అపవాదిని ఓడించాడు. కనుక దేవుని పిల్లలంగా మనము యేసుక్రీస్తు ద్వారా పాపానికి పరిష్కారం దొరికిందని నమ్మాలి. అంతేకాదు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుండి మనం చదివితే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరిగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని బలపరుస్తున్న ధర్మశాస్త్రం యొక్క ముళ్ళును విరిచి మరణాన్ని చాలా సులువుగా చేశాడు. అంటే నేను అంటాను ఒక సేవకునిగా, మరణాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణింపజేసి మరణ భయముతో ఉన్న మానవ జాతికి విజయాన్ని ఇచ్చాడు అనేది మనం నమ్మగలగాలి. ఎందుకంటే ఆ ప్రవచనాలు నెరవేర్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది ఎందుకు? ప్రవచనాలను కొట్టివేయడానికి కాదు కదా. మత్తయి సువార్త 5:17 అంటాడు ఆయన, నేను ఆ ప్రవచనాలను నెరవేర్చడానికే వచ్చానన్నాడు. కాబట్టి ప్రవచనానుసారంగా మన చక్కని పాపానికి పరిష్కారం దొరికింది, అది యేసుక్రీస్తు ప్రభుల వారే అని మనం నమ్మగలం. కనుక ప్రపంచానికి, ఒక క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఎన్ని జాతుల వారు ఉన్నారో, ఎన్నో మతాల వారు ఉన్నారు, అన్ని మతాల వారికి పాపానికి పరిష్కారం ఒక్క యేసు మాత్రమే అని మనం నమ్మగలగాలి. ఈ సత్యాన్ని తెలిసిన మనము తెలియని వారికి వెలుగుత్తి చాటించి అనేకులను పాప విముక్తులు చేసి ప్రభు సన్నిధికి నడిపించే బాధ్యత మనం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బ్రదర్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాపానికి పరిష్కారం ఉందన్న ప్రశ్నకు చక్కని సమాధానం ఇచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు. మరి చివరగా ఒక ప్రశ్న అండి, పాపం అన్నది క్రైస్తవులకే వర్తిస్తుందా లేక ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా? దీనికి నేను ఈ సందేశంలో ఒక సూచాయిగా చెప్పినట్టున్నాను. పాపం అన్నది అందరికీ సంబంధించింది, ఏ మతానికి సంబంధించి కాదు. ఏ మత గ్రంథం చదివినా పాపం ఉన్నదని మనం గ్రహించగలం.
ఈ వేదాంతపరమైనటువంటి దృక్పథంలో ఆలోచన చేసినప్పుడు 3 రకాలుగా పాపం మానవునికి అంటుకుంటుంది. ఒకటి హెరిడిటీ, వారసత్వంగా. ఆది మానవులు పాపులు కనుక ఆ పాపం చేసినప్పుడు ఆ పాపము వంశపారంపర్యంగా మనకు వస్తుందని పౌలు కూడా రోమపత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదివితే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అన్నమాట. ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అంటే మానవునిగా జన్మించిన ప్రతి వ్యక్తి బై బర్త్ సిన్నర్. అందుకే దావీదు 51వ కీర్తన 4వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అన్నట్టాడు. అది మొదటిది. రెండవదిగా ఆర్జిత పాపం అంటారు. మనం పుట్టిన తర్వాత మనం చేసే పనుల ద్వారా కలిగే పాపం. చాలామంది పాపాలు చేస్తారు, అది పాపం అని తెలియదు. అది చాలా పొరపాటు. మనం చేసే ప్రతి పనిని, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, నీలో ఒక మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం దేవుడు పెట్టాడు. ఆ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది మంచిది కాదని. అలా మనస్సాక్షి చెప్పినప్పుడు కూడా ఆ మనస్సాక్షిని చంపుకొని నువ్వు చేస్తే నువ్వు పాపం చేస్తున్నావు, స్వయంకృత అపరాధం చేస్తున్నావని గ్రహించాలి. మూడవది అంత మాత్రమే కాకుండా, మొదటిది ఏం చెప్పాడు? జన్మ పాపం అని చెప్పాడు. రెండవది కర్మ పాపం అని చెప్పాడు. మూడవది మన మీద మోపబడిన పాపం. ఇతరులు మన మీద మోపుతారు, అపవాది మన మీద మోపుతాడు. ఆ పాపము మనం ఏం చేయదు, ఎందుకంటే అది మనం చేయలేదు కాబట్టి ఆ పాపం చేయదు. జన్మ పాపము, కర్మ పాపము. జన్మ పాపం ఎలా పోద్ది? బై బర్త్తో వచ్చే పాపం. మనం యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా పాప విముక్తులయ్యాము. కర్మ పాపం ఎలా పోద్దంటే, పాపిని నేను అని గ్రహించి వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థన చేసి పోద్ది. ఇతరుల ద్వారా మోపబడిన పాపము మనకు అంటదు, ఎందుకంటే వాళ్ళు మసిపోస్తారు, దేహానికి అంటుకుంటుంది కానీ హృదయానికి అది అంటదు. కాబట్టి మోపబడిన పాపం మనల్ని ఏమీ చేయదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేసినందుకు, మరి వ్యూవర్స్కి చక్కగా వివరించినందుకు మరొకసారి వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఓకే బ్రదర్, చాలా సంతోషం మీతో ఉండి దేవుని వాక్యాన్ని పంచుకోవడం, కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పడం నేను దీవెనకరమని భావిస్తున్నాను. అలాగే డే స్టార్ యూట్యూబ్ ఛానల్ వారి అందరికీ, వీక్షకులకు అందరికీ కూడా దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడ మా తండ్రి, మీ ఘననామాన స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించారు. ఈ దినము చాలా స్పష్టంగా పాపమును గూర్చి, దాని ఫలితాన్ని గూర్చి, దానికి కలిగే పరిష్కారం గూర్చి వివరంగా తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. ఎంతమంది వీక్షించి అర్థం చేసుకున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. అనేక మందికి దీవెనకరంగా మార్చండి. టీవీ యాజమాన్యమును దీవించండి. ఇంకా రాబోతున్న దినాల్లో అనేకమైన వినూత్న కార్యక్రమాలు తలపెట్టి మీ పరిచయలు ముందుకు సాగటానికి మా అవసరతల్ని మీరు తీర్చమని, మమ్మల్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు రక్షకుడు యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడేంటూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.